హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గుమ్మడికాయతో సూపర్ టేస్టీగా ఉండే కుర్మా రెసిపీ అండి. ఎలా చేయాలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుందాము. దాంట్లో 2 యాలకులు, ఒక ఇలాచి, చిన్న పీస్ చెక్క వేసుకుందామండి, దాల్చిన చెక్క. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము, దాన్ని కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, అది కూడా వేసుకుందామండి. ఇప్పుడు పచ్చివాసన పోయిందాక ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత గుమ్మడికాయ వచ్చేసి తొక్క తీసేసి పైన చెక్కు ఉంటుంది కదా, ఎల్లో గుమ్మడికాయ అండి, ఇది తినేది మంచి గుమ్మడికాయ. చెక్కు తీసేసి క్యూబ్ కట్ చేసుకోండి. మరీ సన్నగా అయితే తరగొద్దు, కొంచెం పెద్ద పీసులుగానే కట్ చేసుకుందాము. ఆయిల్లో వేసేసి కొంచెం ఫ్రై చేసుకుందామండి వీటిని. ఇలా ఎందుకు అని అంటే తర్వాత మనం నీళ్లు పోసి ఉడకబెట్టుకునేటప్పుడు తొందరగా కుక్ అవుతుందన్నమాట. ఫస్ట్ ఆయిల్లో ఒక 1 మినిట్ కనుక మనం కుక్ చేసుకున్నామంటే. ఇప్పుడు చూడండి, దీనికి మసాలా రెడీ చేసుకుందాము. ఫ్రెష్ కోకోనట్ అండి, పచ్చి కొబ్బరి, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు వస్తుంది, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, ఒక 3 జీడిపప్పు, అలానే 2 టొమాటోస్ అండి, కట్ చేసుకుని వేసుకుందాము. ఆ తర్వాత నువ్వులు అనమాట, నువ్వులు ఇక్కడ స్కిప్ అయిందండి క్లిప్పింగ్. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి మంచిగా మనం పేస్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నామన్నమాట. దీంతో పాటు వేసేద్దాము. వేసి పచ్చివాసన కొంచెం పోయిందాక మంచిగా కుక్ చేసుకుందామండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది గుమ్మడికాయ కుర్మా. గుమ్మడికాయతో చాలా రెసిపీస్ చేయొచ్చండి, నేను చూపెడతాను. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాము. ఇప్పుడు అంతా మంచిగా కలిపేసుకున్నాక సరిపడినన్ని నీళ్లు పోసుకుందామండి దీంట్లో. కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు ఎప్పుడు నేను ముందైతే వేయనండి, కావాలంటే మేము తాలింపులో కూడా వేసుకోవచ్చు. నేనైతే కూర కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో వేస్తాను అనమాట ఆల్మోస్ట్. ఇప్పుడు మన గుమ్మడికాయ ముక్క వచ్చేసి ఆల్మోస్ట్ మెత్తపడిందండి బాగానే. ఒక 5 మినిట్స్ సరిపోతుంది అనమాట ఉడికితే, మనకి ఎక్కువసేపు అయితే అవసరం లేదు. నీళ్ళు పోసుకొని మనకి ఎన్ని కావాలో గ్రేవీకి కానీ ఉడకటానికి కానీ దానికి తగినట్టుగా నీళ్ళు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నామండి. అంతేను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చపాతీ, పూరి, రోటీ అన్నిట్లోకి సూపర్గా ఉంటుందండి, రైస్లో కూడాను. తర్వాత కొత్తిమీర కొంచెం తరిగి వేసుకుందాము. అంతేనండి, ఎమ్మీగా ఉండే గుమ్మడికాయ కుర్మా అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.